గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని, వారికి పెండింగ్లో ఉన్న 6 మాసాల వేతనాలు తక్షణం చెల్లించాలని, బలవంతంగా రిజైన్ చేయించిన వారిని తిరిగి విధుల్లోనికి తీసుకోవాలని, 5,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు వేతనం పెంచుతామన్న హామీని అమలు చేయాలని నేడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో వాలంటీర్లు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వాలంటీర్లు చేస్తున్న దీక్షా కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, వాలంటీర్ల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు టి రామకృష్ణ ఇరువురు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికలకు మునుపు ఎక్కడ సభలో పెట్టినా ఎక్కడ సమావేశాలలో మాట్లాడినా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారికి ఇప్పుడు ఇస్తున్న 5,000 రూపాయల వేతనం ఏమాత్రం సరిపోవడం లేదని, తాము అధికారంలోకి వస్తే 10,000 రూపాయలకు పెంచుతామని చంద్రబాబు నాయుడు స్వయానా ప్రతి మీటింగ్లోనూ హామీలు ఇచ్చారని, ఆ హామీని తక్షణమే అమలు చేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల దగ్గర వారి సేవను వినియోగించుకోకుండా పక్కన పెట్టేసి వారికి వేతనాలు ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నారని, వెంటనే వారికి పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలని, ఎన్నికలకు మునుపు బలవంతంగా రిజైన్ చేయించిన వారి దగ్గర వారిని తిరిగి విధుల్లోనికి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వాలంటీర్లు ప్రతి 50 ఏళ్లకు సంబంధించి ఏ సమస్య ఉన్నా, విద్యార్థులకు సంబంధించి కానీ లేదా 50 ఏళ్లలో ఏ సమస్య ఉన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా లబ్ధిదారులు కావాల్సిన డాక్యుమెంట్లు ఇస్తే వారికి కావలసిన సర్టిఫికేట్ అప్లై చేసి నేరుగా ఇంటికి తీసుకువెళ్లి ఇస్తున్న వాలంటీర్లను పక్కన పెట్టడం అన్యాయమని అన్నారు. గత నెల డిసెంబర్ 6 నుండి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని, ఈ రెవెన్యూ సదస్సును ఎంతమంది అర్హులు ప్రజలు ఉపయోగించుకుంటున్నారు, ఉపయోగించుకున్న వారికంటే వారి సమస్యలను కనీసం అర్జీ రూపంలో కూడా తీసుకోకుండా రెవెన్యూ సదస్సు ఒకటి జరుగుతోందని తెలియని వారి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. అదే వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఈ రెవెన్యూ సదస్సులు ప్రజలందరూ ఎక్కువ మంది ఉపయోగించుకునేవారని, ఎక్కువ మంది వద్ద తమ సమస్యలపై అర్జీలు పెట్టించుకునే అవకాశం లబ్ధిదారులకు ప్రజలందరికీ కూడా ఉండేది కనుక తక్షణమే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎవరు వాలంటీర్లకు జీతాలు పెంచమని, వారి సమస్యల గురించి ప్రస్తావించమని అడగకపోయినా ఆయనే మాట్లాడారు కనుక ఇప్పుడు వారి సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత, న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉందని, నిర్ణయం తీసుకునే పక్షంలో రానున్న రోజుల్లో వాలంటీర్లందరినీ కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు టి సుబ్రహ్మణ్యం, కె వేణుగోపాల్, ఎస్ జయచంద్ర, పి బుజ్జి, పి సాయిలక్ష్మి, ఎం నరేంద్ర, పి రమేష్, వాలంటీర్లు సుప్రజ, మురళి తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో సంక్షేమం అడిగినట్టు యోగక్షేమాలు తెలుసుకుంటున్నట్టు ఆయన ఏదో ఆడినటువంటి ప్రజల్ని ఆడినట్టు వాళ్ళందరూ కూడా ఉద్ధరిస్తున్నట్టు వెళ్ళి 6 గంటలకంతా నెత్తిలేపి పెన్షన్ చేస్తే పని అయిపోలేదు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి పెన్షన్ ఇచ్చడం కోసం, పెన్షన్ ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి అవసరం లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో నుండి పెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. దీనికి ప్రత్యేకమైనటువంటి అనేక రకాల సంబంధించిన సపరేట్ ఒక వింగ్ ఉంది, వాళ్ళ పని చేస్తారు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని చెయ్యి. ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి పాలవుతా ఉంది. ఆ రకమైన పని చేయకుండా పొద్దు కరోనా సమయంలో అందరూ చెప్పారు, చూసాం ఎంతమంది ఎంత సేవలు చేశారు. బయట రావడానికి ప్రజాప్రతినిధులు కూడా భయపడ్డ రోజుల్లో వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకుని వాళ్ళకి కావాల్సిన మందులు ఇవ్వడంలోనూ, వాళ్ళకు ఆహారం అందించడంలోనూ వాలంటీర్ల పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర ఈ రోజు చూస్తాను. ఇప్పుడు రెవెన్యూ సదస్సులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చింది రాష్ట్రం అంతా కూడా. ఈ రెవెన్యూ సదస్సులు ఎంతమంది ప్రజలు దీన్ని ఉపయోగించుకున్నారు, ఎంతమంది వారి సమస్యల పట్ల రెవెన్యూ సదస్సులో అర్జీలు ఇచ్చినారు. అదే వాలంటీర్ వ్యవస్థ ఉంటే ప్రతి 50 ఇండ్లకు తిరిగి ఆ 50 ఇండ్లలో ఏం సమస్య ఉందో ఆ సమస్య చెప్పి రెవెన్యూ సదస్సు జరుగుతోంది, ఈ సమస్యలు మీ సమస్య పెట్టుకోండి పరిష్కారం అయితేని చెప్పి ప్రతి ఇంటికి మౌత్తు ప్రచారం చేస్తుంటుంది. ఆయన దగ్గరుండి అర్జీ పెట్టించుంటుంది. వాళ్ళకి రాయడం తెలియకపోతే రాయించుంటుంది. రాసిన అర్జీని తీసుకెళ్లి ప్రభుత్వ అధికారికి ఇచ్చే విధంగా వాలంటీర్ ఆ రకంగా చర్యలు తీసుకుంటారు. ఈ పొద్దు ఆ రకమైనగా లేకుండా ఈ రోజు ఒక వార్డులో రెవెన్యూ సదస్సు పెడితే ఆ వార్డులో 100 మంది ఉంటే